మరొకవైపు మహేష్ని కలిసిన అతని ఫ్రెండ్ అర్జున్ ఇలా అంటాడు. రే మహేష్, ఏంట్రా ఇది? రైస్ మిల్కి మీ చెల్లి పేరు పెట్టారు. ఎక్కడైనా ఆస్తులకు అబ్బాయి పేరు పెడతారు కానీ మీ నాన్నేంట్రా అమ్మాయి పేరు పెట్టారు? ఇలా అయితే రేపు ఆస్తి పంపకాల దగ్గర గొడవలొచ్చేస్తాయి కదా. మీ చెల్లిని పెళ్లి చేసుకోబోయేవాడు ఊరుకుంటాడారా? మావి మాకు అప్పగించడని గొడవ చేస్తాడు కదా. ఆ మాటలకు మహేష్, ఏం చెప్పాలిరా నా కష్టాలు? మా నాన్న తనకి మాత్రమే కూతురుంది ఈ లోకంలో అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. తనని ఒక్క మాట కూడా అననివ్వరు. ఒకవేళ ఏదైనా అన్నామని తెలిస్తే నా తోలు ఒలిచేస్తారా? ఏంట్రా, ఇంత వయసొచ్చినా కూడా నువ్వు మీ నాన్నకి భయపడుతున్నావా? అది నీకు చెప్పినా అర్థం కాదులే, వదిలేరా. అని దిగులుగా అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చి జరిగిందంతా భార్యతో చెబుతాడు. దానికి రోజా, అదే కదండి, నేను కూడా నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్నాను. మనమేదో ఒకటి చెయ్యాలి, ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలి అని అంటుంది. మరోవైపు సతీష్ తన అసలు ప్లాన్ని మొదలు పెడతాడు. సహస్ర, నాకు పెద్ద కష్టం వచ్చింది. మా నాన్నకి హెల్త్ బాలేదు. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నిన్ను అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అబద్ధం చెబుతాడు. సహస్ర కంగారుగా, అయ్యో సతీష్, ఎంత డబ్బు కావాలి? నేను నాన్నని అడుగుతాను అని అంటుంది. వెంటనే సతీష్, వద్దు సహస్ర, మీ నాన్నకి తెలిస్తే మన ప్రేమ విషయం బయటపడుతుంది. నీ దగ్గరున్న గోల్డ్ చైన్ కానీ గాజులు కానీ ఇవ్వు. నేనవి తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. మళ్ళీ నెల రోజుల్లో నీకు ఇచ్చేస్తాను అని నమ్మిస్తాడు. సతీష్ మాయమాటలకు పడిపోయిన సహస్ర తండ్రి కొనిచ్చిన ఖరీదైన బంగారు గాజులను తీసి సతీష్కి ఇచ్చేస్తుంది. సతీష్ ఆ గాజులందుకొని నమ్మబలుకుతూ ఇలా అంటాడు. సహస్ర, మీ నాన్న నీకు గిఫ్ట్గా ఇచ్చిన నగలను నా కోసం ఇచ్చేశావు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. వీలైనంత త్వరగా వీటిని విడిపించి నీకిచ్చేస్తాను, ప్రామిస్. దానికి సహస్ర ఎంతో ఉదారంగా ఇలా అంటుంది. సతీష్, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా చెప్పు? ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? ఇలాంటివి నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఇది నాకసలు మ్యాటరే కాదు. నువ్వు ముందు వెళ్ళి మీ డాడ్ సంగతి చూడు అని అతన్ని పంపిస్తుంది. సతీష్ ఆ బంగారు గాజులు తీసుకుని ఎంతో హ్యాపీగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సతీష్ ఆ గొలుసు గాజులమ్మి తన ఫ్రెండ్స్కి గ్రాండ్గా పార్టీ ఇస్తాడు. సతీష్ ఫ్రెండ్ కిరణ్, రే బావా, ఏంట్రా స్పెషల్? ఇంత భారీగా పార్టీ ఏర్పాటు చేశావు అని అడుగుతాడు. సతీష్ పెద్దగా నవ్వుతూ, ఇది జస్ట్ బిగినింగ్ రా. ఇలాంటి పార్టీలు ముందు ముందు చాలా ఇస్తాను. మరో స్నేహితుడు, ఏంట్రా, లాటరీ ఏమైనా తగిలిందా? ఆ, అవునరా, వీడికి సహస్ర అనే లాటరీ తగిలింది అని ఇంకొకడంటాడు. సతీష్ నవ్వుతూ, లాటరీ అన్న మాట కూడా చాలా తక్కువరా తన ముందు. బంగారు గుడ్డు పెట్టే బాతురా నా సహస్ర. కష్టపడి నా ప్రేమలో పడేశాను. ఇక ఆ కష్టానికి ప్రతిఫలాన్ని అనుభవించే టైం వచ్చిందిరా. అందుకే ఈ పార్టీ ఎంజాయ్ చేయండిరా అని అంటాడు. అలా రోజులు గడుస్తుంటాయి. సతీష్ సహస్రను కలుస్తూనే ఉంటాడు కాని ఆ గొలుసు గురించి కాని గాజుల గురించి కాని అస్సలు మాట్లాడాడు. సహస్రకు కూడా వాటిని అడగాలన్న ధ్యాసే ఉండదు. ఎందుకంటే తను సతీష్ని పూర్తిగా నమ్ముతుంది. ఒకరోజు సహస్ర సతీష్, మీ నాన్నగారికి ఎలా ఉందిప్పుడు అని అడుగుతుంది. ఆ మాటలకు సతీష్ కంట్లో నీళ్లు పెట్టుకుంటూ, ఏమో సహస్ర, నాకు కూడా ఏం అర్థం కావటం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. ఏమైంది సతీష్? క్లియర్గా చెప్పు. అదే, నేను ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మొన్న తీసుకున్నవే ఇప్పటి వరకు నేను రిటర్న్ చేయలేదు. ఇంతలోనే మరో ఆపరేషన్ అంటున్నారు డాక్టర్లు. దానికి ఇంకొక 10 లక్షలు ఖర్చయ్యేలా ఉంది సహస్ర. మాలాంటి పేదవాళ్ళు ఇలాంటి ఖరీదైన ట్రీట్మెంట్లు ఎలా చేయించుకోగలం చెప్పు? మాకి ఎందుకు జరుగుతోందిలా? అని బోరున ఏడుస్తాడు. దాంతో సహస్ర గుండె చెరువవుతుంది. సతీష్, సతీష్, ఏంటిది చిన్నపిల్లాళ్ళ? నేను లేనా నీకు? ఇప్పుడు ఎంత కావాలి నీకు అని అడుగుతుంది. వద్దులే సహస్ర, మొన్న తీసుకున్నవే ఇంకా ఇవ్వలేదు. ఇంతలో మళ్ళీ తీసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. వద్దులే. సతీష్, మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి చెప్పు నువ్వు? ఇంకో 10 లక్షలు సహస్ర. అవునా? నా దగ్గర అంత క్యాష్ లేదు సతీష్. మొన్నటిలాగే జ్యువెలరీ తెచ్చిస్తాను. దాన్ని నువ్వు తాకట్టు పెట్టి మనీ తీసుకో. లాస్ట్ టైం బర్త్డేకి నాన్న నాకు డైమండ్ జ్యువెలరీ గిఫ్ట్ ఇచ్చాడు. అది తెస్తాను రేపు, బాధపడకు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సతీష్ తన మనసులో, పిచ్చి సహస్ర, నువ్వు చాలా తెలివైన దానివనుకుంటావు కానీ నీ అంత వెర్రిది వెతికినా దొరకదులే అని నవ్వుకుంటాడు. అలా
సహస్ర దగ్గర దొరికినంత దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సతీష్. ఒకరోజు సహస్ర తల్లి భానుమతి తన రూమ్ సర్దుతూ ఉండగా సహస్ర జ్యువెలరీ బాక్స్ ఖాళీగా ఉండటం చూస్తుంది. షాక్ అయిన భానుమతి వెంటనే సహస్రని నిలదీస్తుంది. దానికి సహస్ర, అమ్మా, ఎక్కడో ఉండే ఉంటాయిలే, ఎందుకింత చిన్న విషయానికి అంత సీన్ చేస్తున్నావు? అని అంటుంది. భానుమతి కోపంతో, ఏంటి చిన్న విషయమా? కష్టపడితే తెలుస్తుంది డబ్బు విలువేంటో, ఆ వస్తువుల విలువేంటో. ఆగు, మీ నాన్నతో చెబితే అప్పుడు నీ తిక్క కుదురుతుంది. సహస్ర కంగారుగా, అమ్మా, ప్లీజ్ అమ్మా, చిన్న విషయాన్ని పెద్దది చేయకు అని అరుస్తుంది. అయినా సరే తల్లి వినకుండా వీరేశం గారి దగ్గరికి వెళ్ళి, చూడండి ఈ జ్యువెలరీ బాక్సులు, ఇందులో నగలేమైనా ఉన్నాయేమో చూడండి, మీ గారాల కూతురు ఎంత పొగరుగా సమాధానం చెబుతుందో అని అంటుంది. దాంతో వీరేశం గారు, అమ్మా సహస్ర, ఏంటి బాక్సులు ఇలా ఖాళీగా ఉన్నాయి? ఇందులో నెక్లెస్ గాజులు ఏమయ్యాయి తల్లి? అని అడుగుతాడు. దాంతో సహస్ర ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఉంటుంది. ఇంతలో సహస్ర వాళ్ళ నానమ్మ, నేను చెబుతూనే ఉన్నాను, ఇది ఎవరితోనో ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతుందని. ఎవరైనా నా మాట పట్టించుకున్నారా? వాడికే ఇచ్చేసుంటుంది అని అంటుంది. అమ్మా, నువ్వు కాసేపాగు. అని సహస్రను మళ్ళీ అడుగుతారు వీరేశం. దాంతో సహస్ర ఏడుస్తూ, నాన్న, నా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఆపరేషన్ ఉంటే ఆ నగలిచ్చాను నాన్న. తొందరలోనే ఆ నగలు తిరిగిచ్చేస్తాను అంది. మీకు చెబితే ఏమంటారో అని భయపడి చెప్పలేదు, అంతే నాన్న అని అబద్ధం చెబుతుంది. ఆ మాటలు వీరేశానికి కాస్త అనుమానాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే తన కూతుర్లో ఆ వింత ప్రవర్తన, ఆ కంగారు ఆయన ఎప్పుడూ చూడలేదు. దాంతో వీరేశం తన గుమాస్తా రంగయ్యను పిలిచి అసలు విషయమేంటో కనుక్కోమని చెబుతాడు. గుమాస్తా రంగయ్య సహస్రను క్షణం కూడా వదలకుండా ఫాలో చేస్తాడు. దాంతో అసలు విషయం పూర్తిగా అర్థమవుతుంది. అది విన్న తండ్రికి గుండె ఆగినంత పనవుతుంది. కూతురు మీద పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న తనకే చెప్పా పెట్టకుండా ఇదంతా చేసిందని తెలుసుకుని కుమిలిపోతాడు వీరేశం. దాంతో ఒక నిర్ణయానికొస్తాడు, తనకి వెంటనే పెళ్లి చేసేయాలని. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకి కూడా చెబుతాడు. ఆ పెళ్లి వార్త విన్న మహేష్కి, రోజాకి ఏమీ అర్థం కాదు. ఏంటండి ఇంత సడన్ గా పెళ్ళంటున్నారు, ఏం జరుగుంటుంది అని అడుగుతుంది రోజా. ఏమో రోజా, నాకు అదే అర్థం కావటం లేదు. కానీ డెఫినెట్గా ఏదో పెద్ద విషయమే దాగుంది. లేదంటే నాన్న ఇంత త్వరగా చెల్లికి పెళ్లి చేసి అస్సలు పంపరు. అదేంటో కనుక్కోవాలి అని అనుకుంటాడు. సాయంత్రం ఇంటికొచ్చిన సహస్రతో వీరేశం ఇలా అంటాడు. అమ్మా సహస్ర, ఈ ఫోటో చూడు. అబ్బాయి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. త్వరలోనే అమెరికా కూడా వెళ్తాడట. మంచి సంబంధం. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేశాను. తండ్రి మాటలకు సహస్ర ఉలుకు పలుకు లేకుండా బిగుసుకుపోతుంది. కాసేపటికి తేరుకొని, నాన్న, ఏంటిది? ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా అలా ఎలా పెళ్లి ఫిక్స్ చేస్తారు అని అడుగుతుంది. వీరేశం గారు, అదేంటమ్మా, నేను చూపించిన వాణ్ణే పెళ్లి చేసుకుంటానని నాకు మాటిచ్చావు, మర్చిపోయావా? గుర్తుంది నాన్న, కానీ నా చదువు పూర్తవ్వలేదు కదా. ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినట్టే కదా. అబ్బాయి దానికి ఒప్పుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఎగ్జామ్స్ రాయి. నువ్వు చదువుకోవాలంటే తను పై చదువులు చదువుకోవడానికి కూడా ఒప్పుకున్నాడు. ఇంతకంటే మంచి మ్యాచ్ మళ్ళీ దొరకదు. ఇంక నువ్వేం మాట్లాడకు తల్లి, ఈ సంబంధం ఫైనల్ అని చెబుతాడు. ఆ మాటలకు కోపమొచ్చిన సహస్ర తన గదిలోకి వెళ్లి తలుపులు వేసేస్తుంది. వీరేశం తల్లి భానుమతి కంగారుగా కొడుకు దగ్గరకొచ్చి ఇలా అడుగుతుంది. అయ్యా వీరేశం, ఏంటిది ఇంత సడన్గా పెళ్ళంటున్నావు? ఆ పిల్లేమో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. అసలేం జరుగుతుందో చెప్పరా, నాకు చాలా కంగారుగా ఉంది. దానికి తోడు రాజ్యలక్ష్మి, అవునండి, విషయమేంటో చెప్పండి, ఎప్పుడూ లేంది మీరింత కఠినంగా ఎందుకుంటున్నారు అని అడుగుతుంది. వీరేశం భార్యా తల్లి ఎంతలా అడిగినా ఆయన మాత్రం ఏమీ మాట్లాడకుండా గంభీరంగా ఉండిపోతాడు. లోపల జరుగుతున్న మోసం గురించి చెబితే వాళ్లు తట్టుకోలేరని, అలాగే తన కూతురు ఇంతలా తనని మోసం చేసిందని చెప్పడానికి ఆయన నోట మాట కూడా రాదు. వీరేశం గారి మౌనం చూస్తుంటే ఇంట్లో వారి కంగారు మరికొంత పెరిగిపోతుంది. ఏదో పెద్ద అనర్థం జరగబోతోందన్న భయం అందరిలోనూ మొదలవుతుంది. మరోవైపు మహేష్, రోజాలు కూడా దూరం నుండి ఇదంతా గమనిస్తూ, నాన్న ఎంత మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా సహస్ర ఏదో పెద్ద తప్పే చేసుంటుంది. అదేంటో తెలిస్తే ఆస్తి మొత్తం మన పేరు మీద రాయించుకోవచ్చు అని కుట్రలు పన్నుతుంటారు. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్న సహస్ర గుండె వేగంగా కొట్టుకుంటుంది. అమ్మో, నాన్న ఇంత పట్టుదలగా ఉన్నారేంటి? ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించేశారు. ఇప్పుడు నేను సతీష్కి ఈ విషయం చెప్పకపోతే అనర్థం జరిగిపోతుంది అని కంగారుగా సతీష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తగానే ఏడుస్తూ,
సతీష్, మా నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేసేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అమెరికా వెళ్తాడంట త్వరలో. నాకు చాలా భయంగా ఉంది సతీష్. నేను నిన్ను వదిలి ఉండలేను. నువ్వొచ్చి మా నాన్నతో మాట్లాడు. అని చెబుతుంది. అవతల ఫోన్లో సతీష్ తన మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, ఈ పక్షి ఇప్పుడే చేజారిపోతే ఎలా? నేను లాక్కోవాల్సిన డబ్బు ఇంకా పెండింగ్లోనే ఉంది. ఎలాగో దీని తండ్రి వాడి ప్రాణం పోయినా కూడా నాలాంటి వాడికిచ్చి పెళ్లి చేయడు కాక చేయడు. అవసరమైతే నన్ను భూమి మీద లేకుండా అయినా చేస్తాడు. అందుకే దొరికినంత దోచుకొని వదిలించుకుందామనుకున్నాను. కానీ ఇలా జరిగిందేంటి కర్మ? ఇక రిస్క్ తీసుకోక తప్పేలా లేదే. అని తిట్టుకుంటాడు. బయటకు మాత్రం చాలా ప్రేమగా, సహస్ర, నువ్వు కంగారు పడకు. మీ నాన్నకి ఆ సాఫ్ట్వేర్ అబ్బాయి ఆస్తి హోదా చూసి నచ్చాడు అంతే. కానీ నా ప్రేమ ముందు అవన్నీ తక్కువే. నువ్వొక పని చెయ్యి. రేపు కాలేజ్కి వస్తానని చెప్పి బయటకొచ్చేయి. మనం కలిసి ఒక ప్లాన్ వేద్దాం. మీ నాన్నని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. అని నమ్మిస్తాడు. అంతేకాదు, వచ్చేటప్పుడు నీ నగలన్నీ కూడా తీసుకుని వచ్చేసేయి. అని అంటాడు. దానికి సహస్ర నగలెందుకు సతీష్? అని అడుగుతుంది. అయ్యో సహస్ర, అవన్నీ మాట్లాడుకునే టైం లేదు మన దగ్గర. నీకు నా మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టుగా చెయ్యి. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మర్నాడు ఉదయం సహస్ర రోజులాగే కాలేజ్కని చెప్పి బయలుదేరుతుంది. బ్యాగ్లో నగలన్నీ సర్దుకుంటుంది. ఈ విషయాలేమీ తెలియని తండ్రి, కుటుంబ సభ్యులు తనను ఏమీ అడగరు. దాంతో సహస్ర నెమ్మదిగా ఇంటి నుంచి బయటపడుతుంది. సతీష్ని కలిసి, సతీష్, నువ్వు చెప్పినట్టుగానే నా నగలు తీసుకొచ్చాను. కానీ నువ్వు మా నాన్నను ఒప్పిస్తానన్నావు కదా, మరింకా ఈ నగలెందుకు అడిగావు? అని చాలా అమాయకంగా అడుగుతుంది. సహస్ర, సారీ, నీకు అబద్ధం చెప్పాను. మీ నాన్న నాలాంటి వాడితో నీ పెళ్లి ఈ జన్మకే కాదు, వచ్చే జన్మలో కూడా చేయరు. మన ముందు పెళ్లి చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక పాపో బాబో పుడితే వాళ్లే మన పెళ్లిని ఒప్పుకుంటారు. నాకు జాబ్ లేదు కదా, అందుకే మన ఖర్చుల కోసం నగలు అడిగాను. అని అంటాడు. సతీష్, నాన్నకు చెప్పకుండా పెళ్ళా? నా వల్ల కాదు సతీష్. అయితే సరే, వెళ్ళు. వెళ్ళి మీ నాన్న చెప్పినట్టు అమెరికా అబ్బాయిని చేసుకోపో. నా చావు నేను చస్తాను. నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను సహస్రా. అని దొంగ ఏడుపులు ఏడుస్తాడు. దాంతో సహస్ర, సతీష్, ప్లీజ్ అలా అనకు. నీ ప్లేస్లో నేనెవ్వరిని ఊహించుకోలేను. అందుకే చెబుతున్నాను సహస్రా, ఈ ఛాన్స్ దాటిందంటే ఇంక మనం ఏం చేయలేం. ముందు పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. మనం మేజర్లం. ఈ రోజు కాకపోయినా రేపైనా మీ నాన్న ఒప్పుకుంటారు. కానీ ఒక్కసారి నీకు అమెరికా వాడితో పెళ్ళైపోతే దాన్ని ఏమాత్రం మార్చడం కుదరదు కదా. అర్థం చేసుకో ప్లీజ్. అని సహస్రను ఎమోషనల్గా లాక్ చేసేస్తాడు. దాంతో సహస్ర ఏ నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటుంది. సతీష్ని గుడ్డిగా నమ్మి తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తండ్రిని మోసం చేసి అతని వెనకాలే వెళ్ళిపోతుంది. అలా సతీష్ ప్లాన్ ప్రకారం ఒక గుడిలో పెళ్లి చేసేసుకుంటుంది. సతీష్, ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. మరిప్పుడు మీ ఇంట్లో వాళ్ళైనా మనల్ని యాక్సెప్ట్ చేస్తారా? అని అమాయకంగా అడుగుతుంది. అయ్యో సహస్ర, మా ఇంట్లో సిచ్యువేషన్ అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది. మా అమ్మా నాన్న నిన్ను సొంత కూతుర్లా చూసుకుంటారు. పద, మా ఇంటికి వెళ్దాం. అని తనని ఇంటికి తీసుకెళ్తాడు. సతీష్ తల్లి కాంతమ్మ, తండ్రి భాస్కర్ తమ కొడుకుని పూలమాలతో చూసి షాక్ అవుతారు. అయ్యయ్యో, ఏంట్రా ఇది? మేం చచ్చామనుకున్నావా? ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకొనొచ్చావు? అని గుండెలు పగిలేలా అరుస్తుంది. ఆ అరుపులకు సహస్ర కంగారు పడిపోతుంది. అమ్మా, ముందు నువ్వు ఆ ఏడు పాపు. ఇప్పుడేం జరిగింది? పెళ్ళే కదా చేసుకున్నాను. అని తల్లిని పక్కకు తప్పించి సహస్రను ఇంట్లోకి తీసుకుని వస్తాడు. మరొకవైపు సహస్ర ఇంట్లో తన తల్లి, తండ్రి, నానమ్మ సహస్ర అర్ధరాత్రైన ఇంటికి రాకపోయేసరికి కంగారు పడుతూ ఉంటారు. ఎన్నిసార్లు తనకి కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక వీరేశంగారు సహస్ర ఫ్రెండ్ నీలిమకి కాల్ చేస్తారు. అమ్మ నీలిమ, సహస్ర ఇంకా ఇంటికి రాలేదు తల్లి. మీ ఇంటికేమైనా వచ్చిందా? అని అడుగుతారు. లేదంకుల్, తను ఈరోజు కాలేజ్కి కూడా రాలేదు. ఏంటి, కాలేజ్కి కూడా రాలేదా? అవునంకుల్, ఈ మధ్య సరిగ్గా కాలేజ్కి రావటం లేదు. ఎప్పుడూ కంగారుగా ఉంటుందంకుల్. విషయం ఏంటని అడిగితే మాత్రం ఎప్పుడూ చెప్పేది కాదు. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. దాంతో వీరేశంగారికి డౌటొచ్చి తన గుమాస్తాను పిలిచి, ఇది ఆ సతీష్ గడి పని అయ్యుంటుంది. పద, ఇప్పుడే మనం ఆ సతీష్ గడి ఇంటికి వెళ్దాం. అని వెంటనే కార్లో బయలుదేరతారు. సతీష్ ఇంటికి చేరుకోగానే వీరేశంగారు సహస్రను ఆ ఇంట్లో చూసి కోపంతో ఊగిపోతారు. అమ్మా సహస్ర, ఏంటి తల్లి? ఏంటిది? నువ్విక్కడేం చేస్తున్నావు?
పద మన ఇంటికి వెళ్ళిపోదాం. అని గట్టిగా అరుస్తారు. నాన్న, ఇప్పుడు ఇదే నా ఇల్లు, నేను రాను. ఆ మాటలకు వీరేశం గారికి గుండె ఆగినంత పనైపోతుంది. తనే ప్రాణంగా బ్రతికే ఆ తండ్రి మనసు ముక్కలైపోతుంది. ఇంతలో గుమాస్తా చిన్నమ్మగారు, ఏదైనా ఉంటే మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దమ్మా. అని నచ్చజెప్పబోతాడు. లేదు, నేను ఎక్కడికి రాను. ముందు మీరు వెళ్ళిపోండి. అని గట్టిగా అరుస్తుంది. దాంతో వీరేశం రేయ్, ఏం చేసావురా? నా మాట జవదాటని నా బిడ్డ ఇప్పుడెలా నన్ను పొమ్మంటుంది? నీ అంత చూస్తాను. అని బెదిరిస్తాడు. నాన్న, మీరు సతీష్ని ఏమైనా చెయ్యాలని చూస్తే నేను ఊరుకోను. అవసరమైతే మీ మీద స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాను. ఇప్పుడు సతీష్ నా భర్త. ఆ దేవుడి సమక్షంలో మేము పెళ్లి చేసుకున్నాం. నేనిప్పుడు మేజర్ని. నా లైఫ్కి సంబంధించిన డెసిషన్ నేను తీసుకోగలను. అన్న సహస్ర మాటలకు వీరేశం గారు కుప్పకూలిపోతారు. అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు. దాంతో గుమాస్తా బాబుగారు, బాబుగారు! అని కంగారు పడుతూ ఆయన్ని కారెక్కించుకొని ఇంటికి తీసుకొని వచ్చేస్తాడు. వీరేశం గారిని అలా చూసిన తల్లి భార్య గుండె ఆగినంత పనవుతుంది. ఏవండి, ఏం జరిగింది అని ఎంతలా అడిగినా ఆయన ఏమీ మాట్లాడలేకపోతారు. దాంతో గుమాస్తా జరిగిన విషయమంతా చెప్పి తలపట్టుకుంటాడు. అది విన్న సహస్ర తల్లి నానమ్మ కూడా అక్కడే కుప్పకూలిపోతారు. ఇంతలో రోజా మనసులో మరీ ఇంతలా నెత్తినెక్కించుకున్నారు కదా, బాగా జరిగింది అని అనుకుంటుంది. ఇదే విషయం భార్య ద్వారా తెలుసుకున్న మహేష్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశం ఇప్పుడు రావటంతో వెంటనే ఇంటికొస్తాడు. రావడంతోనే ఇంట్లోని వారిపై విరుచుకుపడిపోతాడు. అయిందా? బాగైందా? నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, దాన్ని అంత గారాబం చేయకండి అని. ఎవరైనా నా మాట విన్నారా? అది పుట్టగానే కలిసొచ్చిందని, ఇక అది లేకపోతే మనకి బతుకే లేదన్నట్టుగా మాట్లాడి దాన్ని ఆకాశానికి ఎత్తేశారు. మీరు ఎంత ప్రేమని కురిపిస్తే ఏం లాభం? మనకి బాగా బుద్ధొచ్చేలా చేసి దాని దారది చూసుకుని వెళ్ళిపోయింది అని నోటికొచ్చినట్టుగా మాట్లాడతాడు. దాంతో తల్లి రేయ్, ఆపరా! అసలే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని మేముంటే చచ్చిన పాముని ఇంకా కొట్టి కొట్టి చంపకు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. దాంతో మహేష్ చేసిందంతా మీరు చేసి ఇప్పుడు నాపై అరుస్తున్నారా? అంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. జరిగేదంతా చూస్తున్న వీరేశం గారు మాత్రం దేనికి స్పందించరు. అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతారు. మరోవైపు సతీష్ ఇంట్లో సతీష్ తల్లి కాంతమ్మ ఇలా అడుగుతుంది. రే సతీష్, ఏంట్రా ఇది? నువ్వు చేసిన పని ఎంత ప్రమాదకరమో నీకర్థమవుతుందా అసలు? అమ్మా, ఏంటమ్మా ఇప్పుడు? ఏమైంది? నువ్వు చెప్పేదేంటి, చేసిందేంటి? నేను ముందే చెప్పాను ఇలాంటి అమ్మాయిని మోసం చేయడం కష్టమని. కాని నువ్వే నా మాట వినకుండా పెళ్లి వరకు రానివ్వనమ్మా, దొరికినంత దోచేస్తానన్నావు. కట్ చేస్తే దండలతో వచ్చి ఇంటి ముందు నిలబడ్డావు. సహస్ర ఏమైనా సాదాసీదా కుటుంబానికి చెందిన అమ్మాయి అనుకుంటున్నావా? ఆ వీరేశం తలుచుకుంటే నిన్నసలు ప్రాణాలతోనే లేకుండా చేయగలర్రా. నీకేమైనా అయితే మా పరిస్థితేంట్రా అని తలబాదుకుంటుంది. దానికి సతీష్ అమ్మా, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు. నా ప్లాన్ ప్రకారం నా అన్నకు ఒంట్లో బాలేదని నమ్మించి ఒక 20 లక్షల వరకు గుంజాను. అలాగే ఇంకో 50 లక్షల వరకు లాగి దాన్ని వదిలించుకుందామనుకున్నారు. కానీ నేను అనుకుంది ఒకటైతే ఇంకొకటి జరిగిందమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో చేసేదేం లేక కోట్ల ఆస్తిని వదులుకోలేక పెళ్లి చేసుకున్నాను. సరేలే అమ్మా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నీ భయమంతా నన్నేమైనా చేస్తారేమో అనే కదా. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలే అని అంటాడు. ఏంటా ప్లాన్? కంగారు పడకమ్మా, నువ్వు చూద్దువులే గాని అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు సతీష్. పుట్టినప్పట్నుండి అల్లారు ముద్దుగా సకల సౌకర్యాల మధ్య పెరిగిన సహస్రకు అత్తగారిల్లు అస్సలు నచ్చదు. ఎక్కడ చూసినా దుమ్ము-ధూళి, ఇంట్లో మాసిన బట్టల వాసన. ఆ ఇల్లంతా ఒక బూత్బంగ్లాలాగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో తనకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగానే అనిపిస్తుంది. గాడ్, అసలు ఇంట్లో ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఇంత అన్హైజీనిక్గా ఉంది, ఛీ! అని అనుకుంటూ ఉండగా అత్తగారు కాంతమ్మ అక్కడికొస్తుంది. ఏంటే మొహం అలా పెట్టావు? మీ ఇంట్లోలాగా మా ఇంట్లో అన్ని సౌకర్యాలు లేవు, ఉన్నదాంట్లోనే సర్దుకోవాలి అని విసుక్కుంటుంది. ఆ మాటలకు సహస్ర ఏమీ మాట్లాడదు. తనకేం చెప్పాలో కూడా అర్థం కాదు. కన్నవారింట్లో మహారాణిలో ఉన్న తన పరిస్థితి ఇలా అవుతుందని తను ఎప్పుడూ ఊహించనైనా లేదు.
ఆ రోజు రాత్రి సతీష్ ఇంటికి చాలా కంగారుగా వస్తాడు. అది చూసిన సహస్ర సతీష్, ఏమైంది? అని కంగారుగా అడుగుతుంది. సహస్ర, మీ నాన్న నన్ను చంపమని మనుషుల్ని పంపారు. నా ప్రాణానికి రక్షణ లేదు సహస్ర. మీ నాన్న ఖచ్చితంగా నన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాడు అని నటిస్తాడు. ఆ మాటలు విన్న సహస్రకు తన తండ్రిపై పట్టలేనంత కోపమొస్తుంది. ఏంటి, నాన్న నిన్ను చంపాలనుకుంటున్నారా? అని షాకింగ్గా అడుగుతుంది. అవును సహస్ర, మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. మీ నాన్న వల్ల మన ప్రాణాలకు ముప్పుందని చెబుదాం అని అంటాడు. దాంతో సతీష్పై ఉన్న గుడ్డి నమ్మకం సహస్ర కళ్లకు నిజాన్ని చూడనివ్వకుండా అడ్డుపడుతుంది. సరే సతీష్, నీకోసం ఏమైనా చేస్తాను అని మర్నాడు ఉదయం స్టేషన్కి వెళ్లి తన తండ్రి వల్ల తన ప్రాణానికి, తన భర్త ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదిస్తుంది. దాంతో ఎస్ఐ గారు వీరేశం గారిని స్టేషన్కి పిలిపిస్తారు. సార్, మీ అమ్మాయి మీపై కంప్లైంట్ ఇచ్చింది. మీ వల్ల తనకి తన భర్తకి ప్రాణహాని ఉందని చెబుతుంది. మీరు ఈ ఊరికే పెద్ద మనిషి, అందుకే మాట్లాడి సెటిల్ చేద్దామని పిలిపించాను అని అంటాడు. ఆ మాట విన్న తండ్రి పూర్తిగా కుంగిపోతాడు. కాని ఏమీ మాట్లాడాడు. ఇంతలో అక్కడే ఉన్న మహేష్, సార్, అది మమ్మల్ని కాదని మా పరువు తీసేసి ఆ విధవని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇక దాంతో మాకు ఏ సంబంధం కూడా లేదు. అటువంటప్పుడు మాకు వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం కూడా లేదు అని గట్టిగా చెబుతాడు. ఇంతలో వీరేశం గారు రే మహేష్, మనం వచ్చిన పని అయిపోయినట్టే అని చెప్పి కనీసం తన కూతురి మొహం కూడా చూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. సతీష్ మనసులో అమ్మయ్యా, ఇంక నా ప్రాణాలు సేఫ్. నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించాలి అని అనుకుంటాడు. బయటకు మాత్రం చూసావా సహస్ర, మీ నాన్న కనీసం నీ మొహం కూడా చూడకుండా ఎలా వెళ్ళిపోయారు? నువ్వేమో మా నాన్నకి నేనంటే ప్రాణమని తెగ గొప్పలు చెప్పేదానివి కదా అని సహస్రను తీసుకుని ఇంటికొస్తాడు. ఇక ఆ క్షణం నుండి ఇంట్లోని వారు వారి వారి నిజస్వరూపాలను సహస్రకు పరిచయం చేస్తారు. ఏంటో ఆ దేవుడు నా బిడ్డ తలరాతను ఇలా చేశాడు. చదువయ్యాక ఏదో ఒక ఉద్యోగమొస్తే మంచి సంబంధం చూసి భారీగా కట్నం తీసుకుని వాడికి పెళ్లి ఘనంగా జరిపిద్దామనుకున్నాం. కాని దరిద్రంలో నువ్వు పట్టుకున్నావు నా కొడుకుని. అటు కట్నమూ పోయింది, అది చాలదన్నట్టు వాడిని చంపాలని చూస్తున్నాడు నీ తండ్రి అని నోటికొచ్చినట్టు తిడుతుంది. అల్లారుముద్దుగా పెరిగిన సహస్ర అత్తగారితో ఎన్ని మాటలు పడాల్సి వస్తున్నందుకు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఈ గొడవల్లో పడి సరిగ్గా తిండి తినకపోవడంతో సహస్ర చాలా నీరసించిపోతుంది. కడుపులో నొప్పి మొదలవుతుంది. ఆ నొప్పి ఆకలి వల్ల కలుగుతుందన్న విషయం కూడా సహస్రకు తెలీదు. ఎందుకంటే అలాంటి నొప్పి గతంలో తనకు పరిచయమే లేదు. కన్నవారి ఇంట్లో తన తల్లి, నానమ్మ, తండ్రి తనని అలా చూసుకునేవాళ్లు మరి. సహస్ర సతీష్తో, సతీష్, నాకు పేగులు మెలేస్తున్నట్టుగా నొప్పిగా ఉంది అని అంటుంది. ఆ మాటలకు సతీష్, ఓ అదా, అది ఆకలి నొప్పి సహస్ర. నాకు తెలిసి ఇదే మొదటిసారనుకుంటా నీకు ఈ బాధ తెలియటం. వెళ్ళి వంటగదిలో అన్నం ఉంటుంది, కాస్త పచ్చడి వేసుకుని తిను పో అని అంటాడు. దానికి షాకైన సహస్ర, ఏంటి సతీష్, పచ్చడి వేసుకొని తినాలా? నువ్వు నాకు ఏం చెప్పి తీసుకొచ్చావు? మీ అమ్మ నాన్న నన్ను సొంత బిడ్డలా చూసుకుంటారన్నావు, కానీ మీ అమ్మ నన్ను నోటికొచ్చినట్టు తిడుతుంది. మా నాన్న వల్ల నీకు ప్రాణహాని ఉందనే కదా నేనంతలా ప్రేమించే నాన్నపైన కంప్లైంట్ ఇచ్చాను. ఇదంతా చేసింది నీకోసమే కదా, అయినా కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. నా వల్ల కట్నం కూడా పోయిందంటున్నారు. ఇంతవరకు చూశారంటే ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయడం, హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఈ చిన్న లైక్ ఈ కథ మరింత మందికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.